రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు దేవగుడి సినిమాకి సంబంధించి ఇటు తీవ్ర దుమారమే రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు ఈ సినిమా ప్రస్తుతం వివాదంలో ఉంది. ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబంధించి చర్చించుకుంటున్నారు. ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాకు చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళింది మూవీ టీం. అయితే ఎలా తీసుకువెళ్తారు అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మైనర్ పిల్లలకి ఎలా అనుమతి ఇస్తారు అంటూ కూడా చెప్తున్నారు. నిన్న ఏదైతే మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ టీం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి థియేటర్కి తీసుకుని వెళ్ళింది. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం దీనిపైనే తీవ్రమైన చర్చ నడుస్తూ ఉంది. ఇటు దేవగుడి సినిమాపై అయితే ఒక రచ్చ రగులుతుందనే చెప్పుకోవాలి. జనవరి 30న దేవగుడి సినిమా విడుదలైంది. ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ను మూవీ టీం బేఖాతారు చేసింది. దాదాపు 100 మంది బాల బాలికలను చిత్ర బృందం సినిమాకు తీసుకెళ్లింది. అయితే ఐటెం సాంగ్ రొమాంటిక్ సీన్లతో మూవీ చాలా బోల్డ్గా ఉందంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. అలాంటి సినిమాకు చిన్న పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అసలు మూవీ డైరెక్టర్ కానీ మూవీ టీం కానీ అసలు పిల్లల్ని సినిమాకు తీసుకెళ్లడం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి సినిమాలకి తీసుకువెళ్తే ఎలాగా, ఆల్రెడీ ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాకి మీరు ఎలా తీసుకెళ్తారు మైనర్ పిల్లల్ని అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా పబ్లిసిటీ కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అంటూ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా సినిమా రిలీజ్ చేయాలి అంటే ఇటు డైరెక్టర్స్ కానివచ్చు, అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ కానివచ్చు, ప్రతి ఒక్కరు కూడా పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. పబ్లిసిటీ కోసం ఎలాంటి ఘాతుకాలకైనా పాల్పడుతూ ఉంటారు. ఎటువంటి ట్రెండింగ్లో ఉండాలి అంటూ కూడా దేనికైనా కూడా చేస్తూ ఉంటా పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇలాంటి ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాకి మైనర్ పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు, అసలు మైనర్ పిల్లల్ని మూవీ థియేటర్కి తీసుకువెళ్ళి ఇలాంటి సినిమాల్ని చూపిస్తే వాళ్ళ సినిమాల్ని చూసి ఏం నేర్చుకుంటారు, ఎలాంటి బోల్డ్ కంటెంట్ అండ్ అలాగే ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాకి తీసుకువెళ్తే వాళ్ళు ఏం నేర్చుకోబోతున్నారు, అసలు సినిమాకి తీసుకెళ్లే ముందు కనీసం మీరు చూసుకోరా అంటూ కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో ఉవ్వెత్తిన ఎగిసిపడుతూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమా కావడం, అందులోనూ పగ ప్రతీకారాలు స్క్రీన్ పై క్లియర్ గా చూపించడం, పిల్లలపై ఇది తీవ్రమైన ప్రభావితం అయ్యేలా ఉన్న సీన్స్ కూడా అందులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కొడుక కులమా అంటే నాకు కులమే ముఖ్యమంటూ వచ్చే డైలాగులు కూడా ఈ సినిమాలో భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే సభ్య సమాజం అంటే పిల్లలకి విద్యా బుద్ధులు, అంటే మంచి విద్యకి సంబంధించిన బుద్ధులు, అలాగే సొసైటీలో ఏ విధంగా మనం నిలబడాలి, సొసైటీలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న కాన్సెప్ట్తో ఉన్న సినిమాలు చూపిస్తే బాగుంటుంది. కానీ ఇందులో పిల్లలు ఏదైతే నేర్చుకోకూడదో అలాంటి డైలాగ్సే, అలాంటి మాటలే ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారు, చెడు వ్యసనాలకి అలవాటయ్యే సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి సినిమాని మీరు ఎలా పిల్లల్ని తీసుకెళ్తారు అంటూ ఇప్పుడు నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇటు పబ్లిక్ స్టంట్స్ కోసమే ఇలాంటి చర్యలకు మూవీ టీమ్స్ పాల్పడుతూ ఉంటాయంటూ కూడా మరొక వైపు వాదన వినిపిస్తోంది. అయితే బోల్డ్ సీన్లు ఇలాంటి మూవీకి పిల్లల్ని ఎలా తీసుకెళ్లారు అంటూ కూడా వాళ్ళు ఒక్కటే ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చకి సంబంధించి మూవీ టీం కానీ ఎవరు స్పందించలేదు. అసలు చిన్న పిల్లల్ని మూవీకి ఎలా తీసుకెళ్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒకవైపు వివాదం జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మూవీ టీం దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తుంది, అసలు నిజంగానే పిల్లల్ని తీసుకెళ్లే సినిమా కాదు అంటూ కూడా ఒకవైపు చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి అందులోనూ ఏ సెన్సార్ బోర్డుకి సంబంధించి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, అయినా కూడా పిల్లల్ని తీసుకెళ్లారు అంటే ఇది కేవలం సోషల్ మీడియాకి సంబంధించిన పబ్లిసిటీ కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడతారు అంటూ కూడా ఒకవైపు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిల్లల్ని తీసుకువెళ్తే అసలు డైరెక్టర్స్ పై కానివచ్చు, అలాగే మూవీ టీం పైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్స్ అయితే గట్టిగానే వినిపిస్తూ ఉన్నాయి. పబ్లిసిటీ స్టంట్ కోసం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారా అంటూ కూడా మూవీ టీం పై అయితే ఒక నెగిటివిటీ ట్రోల్ అవుతుందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం దేవగుడి సినిమా వ్యవహారం అయితే ఒక వివాదంలో ఉందని చెప్పుకోవాలి. సెన్సార్ సర్టిఫికేట్ రూల్స్ ని మొత్తానికి దేవగుడి సినిమా బృందం అయితే ఉల్లంఘించింది. ఒకవైపు ఏ సర్టిఫికేట్ సినిమా జారీ చేసినా కూడా, ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా మైనర్ పిల్లల్ని ఎలా అనుమతిస్తారు, ఒక స్పెషల్ షో వేసి మరి పిల్లల్ని తీసుకువెళ్ళింది నిన్న మూవీ టీం. నిన్ననే ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. జనవరి 30న దేవగుడి సినిమా రిలీజ్ అయింది. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్ కి మూవీ టీం పిల్లలు
పిల్లల్ని ప్రత్యేకంగా తీసుకుని వెళ్ళి మరి వాళ్ళకి ఆ సినిమా చూపించింది. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ చెప్తుంది ఏంటి అంటే దాంట్లో ఐటమ్ సాంగ్స్ అండ్ అలాగే రొమాంటిక్ సీన్లతోనే ఎక్కువగా ఉంది. సో అంత బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలకి పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు, పిల్లలకి మంచి పాఠాలు నేర్పించాలి అండ్ అలాగే సొసైటీలో ఎలా మెలకుగా ఉండాలి, సొసైటీలో ఎలా బ్రతకాలి, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్లో ఎలా పిల్లలు ఉండాలనే దానిపైన అవగాహన కల్పించాలి. కానీ ఇలాంటి పిచ్చి సినిమాలకి తీసుకెళ్తే వాళ్ళు పిల్లలు ఏం నేర్చుకుంటారు? నెటిజన్లు ఇటు మూవీ టీంని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అసలు ఈ ఘటనకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ శ్రీపాల్, మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా కూడా దుర్గగుడి వివాదమే చెలరేగుతోంది సినిమాకి సంబంధించి. అసలు పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు, ఏ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి అసలు ఈ వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు డైరెక్టర్స్ మూవీ టీమ్ ఎందుకు పిల్లల్ని తీసుకువెళ్లాల్సి వచ్చింది? అసలు మూవీ టీం ఏమైనా స్పందించిందా? సినిమా టీం పబ్లిసిటీ కోసం ఏ స్థాయికి దిగజారిందో అర్థమవుతుంది. అయితే నిన్ననే విడుదలైన దేవగుడి సినిమాకు అయితే సెన్సార్ బోర్డు పక్కాగా ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలో ఐటమ్ సాంగ్లు, బోల్డ్ సీన్లు మితిమీరి ఉన్నాయని కూడా థియేటర్ నుంచి వస్తున్న ప్రేక్షకులే చెబుతున్నారు. కానీ ఈ మూవీ టీం సెన్సార్ రూల్స్ ను కనీసం బేఖతారు చేయకుండా ఏకంగా 100 మంది మైనర్ పిల్లల్ని తీసుకొచ్చి థియేటర్ లో కూర్చోబెట్టింది. అసలు ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాకి చిన్న పిల్లల్ని ఎలా అనుమతిస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు జరుగుతున్నారని చెప్పవచ్చు. అయితే పబ్లిసిటీ స్టంట్ కోసం కూడా ఇలా పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారా అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సెన్సార్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కిన ఈ చిత్ర బృందంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమా థియేటర్ సాక్షిగా కూడా దేవి థియేటర్ సాక్షిగా కూడా జరిగిన ఈ బరితెగింపు అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. కానీ థియేటర్ వాళ్ళు కూడా ఎలా అలో చేశారు, ఇది ఏ సర్టిఫికేట్ అని చెప్పేసి కూడా నెటిజన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఐటమ్ సాంగ్, రొమాంటిక్ సీన్లతో మూవీ చాలా బోల్డ్ గా ఉందంటున్న సినిమా ప్రేక్షకులు పబ్లిసిటీ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడతారా అంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇది ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు? నిన్న జనవరి 30న విడుదలైన సినిమా ఇది. దేవగూడి టీం బరితెగింపు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ప్రసన్న. ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు దేవగుడి వివాదం అయితే ఇంకా సద్దు మనగలదని చెప్పుకోవాలి. ఇటు సినిమా వ్యవహారం అంతా కూడా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది సోషల్ మీడియాలో. సెన్సార్ సర్టిఫికేట్ రూల్స్ని అయితే దేవగుడి సినిమా టీం అంతా కూడా ఉల్లంఘించిందని చెప్పుకోవాలి. ఏ సర్టిఫికేట్ సినిమాకు మైనర్ పిల్లలని ఎలా అనుమతించారు అంటూ కూడా వారు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు మూవీ టీం ఎక్కడా స్పందించలేదు. అంటే చిన్న పిల్లలని ఎలా అనుమతించారు, అందులోని బోల్డ్ కంటెంట్స్ అండ్ అలాగే కులానికి సంబంధించిన డైలాగ్స్ కూడా ఎక్కువగానే ఉన్నట్లుగా కూడా క్లియర్ కట్గా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమా కావడం, అందులోనూ పగ ప్రతీకారాలు స్క్రీన్పై క్లియర్గా చూపడం, అలాగే పిల్లలపై తీవ్రంగా ప్రభావితమయ్యేలా ఉన్న కొడుక కులమా అంటే నాకు కులమే ముఖ్యం అంటూ వచ్చే డైలాగులు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి డైలాగులు ఉన్న సినిమాలకి పిల్లల్ని ఎలా అనుమతించారు, అసలు పిల్లల్ని తీసుకుని మూవీ టీం ఎందుకు వెళ్ళింది, ఇది నిజంగానే పబ్లిసిటీ స్టంట్స్ కోసమే ఇలాంటి స్టంట్స్ చేస్తున్నారా అంటూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అసలు మూవీ టీం ఏ విధంగా స్పందిస్తుంది, అసలు పిల్లల్ని మెయిన్గా ఇలాంటి సినిమా చూపించడానికి రీజన్స్ ఏంటి అనేది వాళ్ళు వచ్చి మాట్లాడితేనే కానీ మనకి తెలియాల్సి ఉంది. మరి ఓవరాల్గా చూసుకుంటే ఏ సర్టిఫికేట్ సినిమాకు మైనర్ పిల్లల్ని ఎలా అనుమతిస్తారు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సోషల్ మీడియాలో కూడా సినిమా టీం పై అయితే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పిల్లలకి తెలియగా సినిమా అంటేనే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి కంటెంట్స్ ఉన్న సినిమాలకి తీసుకెళ్తే పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటి, పిల్లలకు నేర్పించాల్సిన ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన పెద్ద వాళ్ళే ఇలాంటి సినిమాలకి తీసుకెళ్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు.
దేవగుడి సినిమా వ్యవహారం ప్రస్తుతం వివాదంలో ఉందని చెప్పుకోవాలి. సెన్సార్ సర్టిఫికేట్ రూల్స్ అయితే సినిమా టీం ఉల్లంఘించింది. ఏ సర్టిఫికేట్ సినిమాకు మైనర్ పిల్లలు అనుమతి ఎలా ఇచ్చారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇటు సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇటు మూవీ టీం సభ్యులని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి సినిమాలకి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారు, దాంట్లోని కంటెంట్ పరంగా చూసినా కూడా ఐటమ్ సాంగ్స్ అండ్ రొమాంటిక్ సీన్లతోనే మూవీ చాలా బోల్డ్గా ఉంది అంటూ కూడా సినిమా చూసిన ప్రేక్షకులందరూ చెప్తున్నారు. అయితే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమా కావడం, అందులోనూ పగ ప్రతీకారాలు స్క్రీన్పై క్లియర్గా చూపడం, ఇటు పిల్లలకి అలాంటి అవి చూపిస్తే వాళ్ళు అవి చూసే ఇలా మారుతారు. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పిల్లలు వాటన్నిటికీ కూడా ఎక్కువగా ఎడిక్ట్ అవుతారు. కాబట్టి ఇలాంటి సినిమాలు చూపించడం కరెక్ట్ కాదు అంటూ మూవీ టీం పై అయితే అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళపై చర్యలు తీసుకోవాలి అంటూ కూడా మరొక వైపు కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటు దీంట్లో కొన్ని డైలాగ్స్ కూడా పిల్లల్ని ప్రభావితం చేసేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభావితం చేస్తాయి. అలాంటి ప్రభావితం చేసే డైలాగ్స్ ఉన్న సినిమాలకి పిల్లల్ని వెళ్ళి ప్రత్యేకంగా ఒక స్పెషల్ షో వేయించడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా మండిపడుతూ ఉన్నారు. కొడుక కులమా అంటే నాకు కులమే ముఖ్యం అంటూ వచ్చే డైలాగ్స్ విపరీతంగా ఉన్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇలాంటి డైలాగ్స్ వల్ల పిల్లలు చెడు దారులకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలైపోతారు. ఇలాంటి సినిమాలు చూసి ఇంకా వాటికే అట్రాక్ట్ అవుతారు. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళు వాటి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. కాబట్టి సినిమా టీం ఎందుకు ఈ సినిమాకు తీసుకెళ్ళింది అని దానిపై అయితే ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ అయితే వినిపిస్తోంది. మరి దీనికి సంబంధించి అసలు మూవీ టీం ఏ విధంగా స్పందిస్తుంది, అసలు విద్యార్థులని ఈ సినిమాకు తీసుకురావడానికి గల అసలు రీజన్స్ ఏంటి, ఏ సర్టిఫికేట్ జారీ చేసినా కూడా ఆ రూల్స్ అన్నింటినీ కూడా ఉల్లంఘించే ఏ మూవీ టీం విద్యార్థులని ఈ సినిమాకి తీసుకెళ్లిందా అన్న క్వశ్చన్స్ కూడా రేస్ అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి మనతో స్పందించేందుకు దేవగుడి మూవీ డైరెక్టర్ బెల్లం రామకృష్ణారెడ్డి గారు మనకి లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. ఎస్ రామకృష్ణరెడ్డి గారు, మీకు తెలియంది ఏమీ లేదు. ఒక వివాదం అయితే నడుస్తుంది ఈ మూవీకి సంబంధించి. అసలు పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు, ఏ సర్టిఫికేట్ జారీ చేసినా కూడా పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు అంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కాబట్టి అసలు మీరు ఏం చెప్తారు మూవీకి సంబంధించి, అసలు స్టూడెంట్స్ని ఎందుకు మూవీకి తీసుకెళ్లాలనిపించిందండి? యాక్చువల్గా మేడం మేము డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కే కాలేజీలో తిరిగినప్పుడు చెప్పాము. ఓకే. కాలేజ్ ప్రమోషన్స్ లో ఇట్లా మైనర్స్ వచ్చినట్టు దృష్టికి రాలేదు మేడం. ఓకే. అంటే వాళ్ళంతా ఇప్పుడు మైనర్ స్టూడెంట్స్ కాదు, కేవలం డిగ్రీ స్టూడెంట్స్ కదా మేడం. మాక్సిమం నాకు తెలిసి అలో చేయకపోవచ్చు. ఓకే. అంటే మూవీ ఆల్రెడీ సింగిల్ థియేటర్స్ లో ఏమైనా జరిగి ఉండొచ్చేమో, కొద్దిగా నేను చెక్ చేసుకుంటాను మేడం. ఓకే. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బ్లడ్ స్పిల్స్ ఎక్కువ ఉండడం వల్లనే నాకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు మేడం, నథింగ్ ఎల్స్ అదర్వైజ్. ఓకే. అంటే నిన్న రిలీజ్ అయింది, ఇప్పటి వరకు కూడా మీకు దీనికి సంబంధించి ఎక్కడ తెలియలేదా? అంటే స్టూడెంట్స్ తీసుకెళ్ళి ఒకటి బాగా వెళ్తున్నారు, మంచి పేరు అన్ని ఉన్నాయి. ఈ మైనర్ అనే పాయింట్ నా దృష్టికి రాలేదండి. మాక్సిమం థియేటర్స్ వల్లే దాన్ని బ్లాక్ చేస్తారు. ఓకే. మా వరకు కూడా అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడు మేము AAA మాలో నేను చూసాను మేడం మార్నింగ్. ఓకే. దాంట్లో మరి మొత్తం ఎక్కడా లేదు. ఓకే. నేను వెళ్ళిన దీని దగ్గర. అంటే రామకృష్ణారెడ్డి గారు, అంటే మూవీ నిన్నే రిలీజ్ అయింది అండ్ అందులోనూ స్పెషల్ షో వేసి మరి అంటే దేవి థియేటర్ కి తీసుకెళ్ళి స్పెషల్ షో వేయలేదండి, రెగ్యులర్ షోసే. అదే ఆర్టీసీ క్రాసెస్ లో దేవి థియేటర్ కి తీసుకుని వెళ్ళింది కదా మూవీ టీమ్. సో అక్కడ తెలుస్తూ ఉంటుంది కదా, స్టూడెంట్స్ కూడా క్లియర్ గా కనిపిస్తున్నారు కాబట్టి మనకి వాళ్ళు మైనర్సా మేజర్సా అని చెప్పేసి కనిపిస్తుంది కదా. నేను చూస్తాను ఇంకా ఫర్దర్ మేబీ ఉండదు. నేను థియేటర్ ఓనర్స్ తో కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, బ్లడ్ స్పిల్స్ వైలెన్స్ ఉంది కాబట్టి ఇది ఎంత మాత్రము సజెస్టబుల్ అయితే కాదు. ఓకే అండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మూవీకి సంబంధించి చాలా మంది రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే పబ్లిసిటీ కోసమే మూవీ టీం ఇలాంటి స్టంట్స్ చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. మరి అలాంటి వారికి మీరు ఏం చెప్తారండి? నేను అసలు పబ్లిసిటీకి మైనర్ పిల్లలు తీసుకెళ్లే అంత ఇదిగా ఉండదు మేడం, నా భావన కూడా కాదు అది. ఓకే. అలా అయితే నేను తీసిన మూవీ కంటెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మూవీ కంటెంట్ ఏంటి చూస్తే అందులో ఎంత స్వచ్ఛమైన స్నేహాన్ని చూపానో అంతే పద్ధతిలో ఆలోచిస్తాను నేను వ్యక్తిగతంగా కూడా. ఓకే. సో ఓవరాల్గా మరి దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఇదే సబ్జెక్ట్ మీదనా? యా. ఈ సబ్జెక్ట్ మీద అయితే మేడం నేను చెక్ చేస్తాను. నేను మళ్ళీ థియేటర్ ఓనర్స్ కు కానీ స్పెసిఫిక్ గా ఫోన్ చేసి చెప్తాను.
ఓకే. మేము కలెక్షన్ చిన్నపిల్లల మీద రాబట్టుకోవాలనే ఆలోచనే ఉండదండి. ఓకే. ఇది చిన్నపిల్లల సినిమా తీయలేదు కూడా. అంటే అంటే దీంట్లో ఉన్న డైలాగ్స్ కూడా చాలా అంటే ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్న సినిమా ఎక్కువగా ఉంది. అంటే డైలాగ్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే ఒక క్యాస్ట్కి సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ మీద అలాంటి డైలాగ్స్ ఎక్కువగా రియాక్షన్స్ చూపిస్తాయి. సో అందుకని నెటిజన్స్ కూడా మీరు సినిమా చూస్తే మీరు కూడా ఇలా నన్ను క్వశ్చన్ వేయరు. సినిమా చూడండి, ఎందుకంటే క్యాస్ట్ మీద లేనే లేదు. క్యాస్ట్ అగెనిస్ట్ గా నేను తీసిన సినిమా మీరు చూస్తే మీరు ఈ విషయం చెప్పరు. ఓకే. అంటే కొన్ని డైలాగ్స్ అండి, సినిమా మొత్తం క్యాస్ట్ గురించి అని చెప్పట్లేదు, అందులో ఉన్న డైలాగ్ కూడా అందుకే చెప్పాను, డైలాగ్ కూడా అందుకే చెప్పించాను. మీరు అదే మొత్తం సినిమా చూస్తే అర్థమవుతుంది. అప్పుడు మీరు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను డిబేట్ చేయడానికి. ఓకే. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దేవగుడి సినిమా వ్యవహారం అయితే తీవ్ర దుమారం చెప్తుంది. దీనికి సంబంధించి ఎక్కడా మేము మైనర్స్ ఉన్నారు అని మాకు తెలియదు అంటూ కూడా డైరెక్టర్ చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, ఒకసారి నేను థియేటర్స్కి వెళ్ళి అక్కడున్న యజమానులతో మాట్లాడతాను ఎక్కడెక్కడ మైనర్స్ వచ్చారు, కానీ దేనికైనా నేను ఎటువంటి చర్యలకైనా నేను సిద్ధమే, డిబేట్స్ చేయడానికి కూడా నేను సిద్ధమే అంటూ కూడా డైరెక్టర్ చెప్తున్నాడు. మరి ఈ వివాదం ఇంకా ఇక్కడితో సద్దుమణుగుతుందా, లేదంటే నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నిటికీ వారు సమాధానం చెప్తారా, నిజంగానే మైనర్లు సినిమాలకి వెళ్ళారా అనేది కూడా వేచి చూడాలి. మరి దీనికి సంబంధించి మూవీ టీం ఏ విధంగా స్పందిస్తోంది, అసలు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళడానికి కారణం ఏంటి, సినిమాలో ఎక్కడ కులానికి సంబంధించి కానీ ఫ్యాక్షన్కి సంబంధించి కానీ పిల్లలు చెడిపోయేంత వల్గారిటీ లేదు అంటూ డైరెక్టర్ చెప్తున్నారు. కానీ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి పిల్లల్ని ఎలా అనుమతిస్తారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది. మరి దీనికి సంబంధించి మొత్తానికి ఈ వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుందా, అసలు మూవీ టీం సాయంత్రం వరకు ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు డైరెక్టర్ కూడా మాట్లాడారు కాబట్టి ఆయన థియేటర్స్ అన్నిటి దగ్గర వివరణ తీసుకుంటానండి, నేను పిల్లల్ని చెడ్డదారి పట్టించే అంత వ్యక్తులం కాదు. అండ్ అలాగే సోషల్ మీడియాలో ఏదైతే ట్రోల్స్ జరుగుతున్నాయో, సోషల్ మీడియాలో ఏదైతే సినిమాకి సంబంధించి నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారో దానికి సంబంధించి మేము అన్నిటికీ వివరణ ఇస్తాము అంటూ కూడా డైరెక్టర్ చెప్తున్నారు. ఇటు మూవీ టీం కూడా ఇప్పటి వరకు ఏదైతే దీనికి సంబంధించి చేస్తూ ఉన్నారో సోషల్ మీడియాలో నెటిజన్లు అంటే పబ్లిసిటీ కోసమే ఇలాంటి స్టంట్స్ చేస్తారంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇటు పబ్లిసిటీ కోసం మేము ఇలాంటివి చెయ్యము అంటూ చెప్తున్నారు. కేవలం డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే సినిమాకి అలౌ చేస్తాము, డిగ్రీ స్టూడెంట్స్కి మాత్రమే సినిమా చూడాలి అంటూ మేము వెళ్ళి కాలేజెస్లో పర్మిషన్స్ తీసుకున్నాం, కానీ మైనర్స్ వస్తారని మాకు ముందుగా తెలియదు అంటూ డైరెక్టర్ చెప్తున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి సాయంత్రం వరకు ఎటువంటి అప్డేట్ వస్తుంది, నిజంగానే అందులో ఉన్నారా లేరా అనేది కూడా మేము కనుక్కుంటామంటూ మూవీ టీం చెప్తుంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాలి.